రుద్రాక్ష ధారణ ఫలితం. చంద్రసేనుడు కాశ్మీర రాజు. అతడి కుమారుడు సుధర్ముడు. చంద్రసేనుడి మంత్రి గుణానిధి. రాజు కొడుకు సుధర్ముడికి మంత్రి కొడుకు తారకుడికి బాల్యం నుంచి స్నేహం ఏర్పడింది. వారి స్నేహం దినదిన ప్రవర్ధమానంగా సాగింది. రాజు కొడుకు మంత్రి కొడుకు ఇద్దరు ఐశ్వర్యాల్లో పుట్టి పెరిగిన వారే. ఇద్దరు అందగాళ్లే. అయినా వారికి రత్నాభరణాలను ధరించడం మీద ఏమాత్రం మోజు ఉండేది కాదు. వారిద్దరూ శివ పూజ తత్పరులు. శరీరంపై భస్మ త్రిపుండాలు రుద్రాక్షాలు ధరించేవారు. ఎందరూ ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా వారు రత్నాభరణాలను ధరించేవారు కాదు. ఆ బాలురిద్దరి ప్రవృత్తి మిగిలిన బాలురి కంటే కొంత విచిత్రంగా ఉండేది. ఒకనాడు పరాశర మహర్షి చంద్రసేనుని వద్దకు వచ్చాడు. చంద్రసేనుడు ఎదురేగి పరాశరునికి స్వాగతం పలికి అతిథి సత్కారాలు చేశాడు. ఆయనకు ఈ విచిత్ర బాలురిద్దరిని పరిచయం చేశాడు. స్వామి, ఇతడు నా కుమారుడు సుధర్ముడు. అతడి పక్కనున్నవాడు నా మంత్రి కుమారుడు తారకుడు. వీరిద్దరి ప్రవర్తన కొంత వింతగా ఉంటుంది. మిగిలిన బాలుల మాదిరిగా అలంకారంపై ఆసక్తి చూపరు. శరీరంపై నిత్యం భస్మ త్రిపుండాలు ధరించి రుద్రాక్షమాలను వేసుకొని తిరుగుతుంటారు. మేమంతా ఎంతగా నచ్చచెప్పినా రజోచిత్తమైన రత్నాభరణాలను ధరించడం లేదు. వీరికి బాల్యంలోనే ఇంతటి వైరాగ్యం ప్రవృత్తి ఎందుకు కలిగిందో మాకెవరికి అర్థం కావడం లేదు. మీరే వీరి సంగతి చెప్పాలి అన్నాడు చంద్రసేనుడు. పరాశరుడు దివ్య దృష్టితో ఆ బాలురిద్దరి వృత్తాంతాన్ని గ్రహించాడు. రాజా, దిగులు చెందకు. వీరి ప్రస్తుత ప్రతికి కారణం వీరి పూర్వజన్మలోనే ఉంది అంటూ ఆ బాలురి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. పూర్వం నందిగ్రామంలో మహానంద అనే గణిక ఉండేది. ఆమె మహా ఐశ్వర్యవంతురాలు. ఆమె సౌధంలో రత్నరాసులు వివిరిగా ఉండేవి. పాడి పంటలతో ఆమె సమృద్ధిగా తులతూగేది. సర్వ అలంకార భూషితంగా ఉండేది. కూల వృత్తిరీత్యా ఆమె స్వేచ్ఛ సంచారిణిగా ఉండేది. అయినా ఆమె శివదీక్ష తత్పురాలు. తన ఇంట నిత్యం శివ పూజ చేసేది. శివాలయాలకు వివిరిగా దానాలు చేసేది. శివభక్తులైన బ్రాహ్మణులకు ఆదరించి వారు కోరిన దానాలు ఇచ్చేది. వినోదం కోసం ఆమె ఒక కోడిని పెంచుకుంది. వాటికి భస్మ త్రిపుండాలతోనూ రుద్రాక్షాలతోనూ అలంకరించేది. వాటిని నాట్య మండపానికి తీసుకొచ్చి వాటితో ఆటలాడించేది. రుద్రాక్షాలు ధరించిన కోతి బాలకుడిలా ఆ గణిక ముందు నృత్యం చేసేది. కోతి నృత్యాన్ని చూసి కోడి కూడా నాట్యమాడేది. వాటి ప్రదర్శన చూపురులకు ఆనందం కలిగించేది. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాడు శివదీక్షపరుడైన ఒక వర్తక శేషుడు ఆ గణిక ఇంటికి వచ్చాడు. భస్మ త్రిపుండాలు, రుద్రాక్షమాలుడు, రక్త కంకణం, కేయురాది ఆభరణాలు ధరించి చూడడానికి అపార కుబేరుడిలా ఉన్నాడు. మహానంద ఆ వక్తశేషుడిని సాదరంగా ఆహ్వానించి పూజించింది. అతడికి సఫర్యాలు చేసింది. అతడితో కబుర్లాడుతూ, మహాత్మా, మీరు ధరించిన రక్త కంకణం స్త్రీలు ధరిస్తే శోభిస్తుంది. మీ కంకణం ధరించాలని నాకు మక్కువగా ఉంది అని అంది. అంత కోరికగా ఉంటే కంకణాన్ని నీకు ఇస్తాను. మరి దానికి మూల్యంగా ఏమి ఇస్తావు అన్నాడు ఆ వర్తకుడు. అయ్యా, నేను గణికను. మీ కంకణాన్ని నాకు అనుగ్రహిస్తే అందుకు బదులుగా 3 రోజులు మీకు భారీగా నడుచుకోగలను అని బదులించింది. అందుకు సంతోషంగా సతమించి వర్తక శేషుడు ఆమెకు తన కంకణాన్ని ఇచ్చాడు. దానితో పాటు రత్న కంచితమైన శివలింగాన్ని కూడా ఇచ్చాడు. ఈ శివలింగం నాకు ప్రాణప్రదమైనది. దీన్ని జాగ్రత్తగా భద్రపరచు. దీనికి భంగం కలిగితే నాకు ప్రాణభంగమే అని చెప్పాడు. మహానంద ఆ వక్తశ్రేష్ఠుడు ఇచ్చిన కంకణాన్ని అలంకరించుకొని అతడిచ్చిన శివలింగాన్ని తన పూజా మందిరంలో భద్రపరిచింది. నాటి రాత్రి ఆ వర్తకుడితో గడిపి నిద్రించింది. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఆ గణిక ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటలు వేడికి మేలుకున్న గణిక ఇంట్లో కట్టేసి ఉన్న కోడికి కట్లు విప్పి వాటిని బయటకు విడిచిపెట్టింది. ఇంటిని మంటలు కమ్మేస్తుండడంతో ఆమె వెనకానే వక్తకుడు బయటకు వచ్చేశారు. వాళ్ళు చూస్తుండగానే ఇల్లు భస్మీపటలమైంది. పూజా మందిరంలో
భద్రపరిచిన శివలింగం కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది. ప్రాణప్రదమైన శివలింగం దగ్ధమవడంతో ఆ వర్తకుడు ప్రాణత్యాగం చేశాడు. అతడికిచ్చిన మాట ప్రకారం అతడితో 3 రోజులు గడపాల్సి ఉండగా అతడు 1 రోజు గడిచేసరికే ప్రాణత్యాగం చేయడంతో ఆ గణిక చాలా దుఃఖించింది. ఆమె కూడా అతడితో పాటే ప్రాణత్యాగం చేసింది. ఆమె విడిచిపెట్టిన కోడి కొన్నాళ్లకు కాలధర్మం చెందాయి. గణిక వద్ద పెరిగినప్పుడు భస్మత్రిపుండాలు రుద్రాక్షాలు ధరించిన కోడి ఇప్పుడు నీకు నీ మంత్రికి కొడుకులుగా పుట్టారు. పూర్వజన్మ స్నేహమే వారి మధ్య నేటికి కొనసాగుతుంది. ధార్మికులైన వీరిద్దరూ మీ తర్వాత జనరంజకంగా ప్రజలను పరిపాలించి చివరకు శివ సాయుధ్యాన్ని చేరుకుంటారని చెప్పాడు పరాశరుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.